హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి వ్లాగ్స్. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు? మా సైడ్ అయితే దీన్ని బజ్జీ కూర అంటారు. ఈ కర్రీకి ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉంది. ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అని. అది మనం ఈ వీడియో లాస్ట్ ఎండ్లో తెలుసుకుందాం. ఈ కర్రీ చేయడానికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీరా పేస్ట్ కావాలి. కందికాయ, అనపకాయ గింజలు తీసి ఉడికించుకొని కొన్ని పక్కకి పెట్టుకోవాలి. ఇంకొన్ని బరకుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాలకూర, మెంతికూర, ఉడికించిన పచ్చి చింతకాయలు, క్యారెట్, ఆలు, దొడ్డు చిక్కుడుకాయ ఇవి కావాలి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం ఫ్రై అవ్వగానే క్యారెట్, ఆలు, వెల్లుల్లి అండ్ దొడ్డు చిక్కుడుకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను కంగారులో ఫస్ట్ మెంతికూర వేశాను. క్యారెట్, ఆలు, చిక్కుడుకాయ ఫ్రై అయిన తర్వాత మెంతికూర, పాలకూర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేయాలి. ఇది ఫ్రై అయ్యే వరకు మనం ఈ కర్రీ గురించి స్టోరీ చెప్పుకుందాం. ఈ కర్రీ వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసు. ఎస్పెషల్లీ ఈ కర్రీ సంక్రాంతికి ముందు వచ్చే అమావాస్య రోజు ఎలమాసి అని ఫెస్టివల్ చేస్తారు. రైతులందరూ ఆ రోజు పొలంలో పూజ చేసుకొని పొలంలో పండిన పంటతో బజ్జీ కూర చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పొలంలో అంతా ఆ నైవేద్యం చల్లుతారు. ఎందుకంటే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. ఇది అండి ఈ కర్రీ స్టోరీ. పాలకూర, మెంతికూర వేసి సాల్ట్ వేస్తే కర్రీలో కొంచెం వాటర్ ఊరుతాయి. అలా వాటర్ ఊరిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఒక 3 to 4 మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత అప్పుడు ఉడికించి పెట్టిన కందికాయ, గ్రైండ్ చేసి పెట్టుకున్న కందికాయ వేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి చింతకాయల పులుసు వేసుకొని ఉడికించాలి. చింతకాయల పులుపు కర్రీకి బాగా పడుతుంది. అలా ఉడుకుతుండగా ఈలోపు మనం శనగపిండి తీసుకొని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ శనగపిండి మిశ్రమాన్ని ఆ కర్రీలో పోసి కలపాలి. కర్రీలో శనగపిండి వేయడం వల్ల కర్రీ టెక్స్చర్ థిక్గా అవుతుంది అండ్ పులుపుని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలా ఒక 5 మినిట్స్ ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయడమే. ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీ, పూరి దేనికైనా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ కర్రీ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ కర్రీ మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేసి వెంటనే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.